నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ నిజంగానే ఇందులో చాలా మాటలు మాట్లాడతా. ఇష్టమైతే చూడండి, కష్టమైతే మూసుకోండి. వీడియో చూడాల్సినటువంటి అవసరం లేదు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఎంత దారుణంగా బీసీలని కొంతమంది దుర్మార్గులు ఇవాళ ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నారంటే, ఎంత అణిచివేస్తూ ఉన్నారంటే, నిజంగా దీని గురించి మనం చాలా రోజుల నుంచి కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాట్లాడుతూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము, బీసీల పక్షాన ఉంటా ఉన్నాము. కానీ బీసీ సోదరులకు చెప్తా ఉన్నా, దయచేసి ఇప్పటికైనా మనము మేలుకోకపోతే, ఇప్పటికైనా మనము సోయి తెచ్చుకోకపోతే ఇక పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఊహించుకోండి. సరే, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం, వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో వివరాల్లోకి వెళితే, నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు మండలము. సో అక్కడ చాకలి చంద్రకళ అనేటటువంటి ఒక మా బీసీ బిడ్డ, సో తన బిడ్డని కొడుకుని తీసుకొని వెళ్ళి ఏదైతే మల్లన్న కుమ్మెర జాతరకు వెళ్ళే ప్రయత్నం చేసింది. సో మల్లన్న జాతరకు వెళితే అక్కడ కొంతమంది అగ్ర కులస్తులు బలిసి కొట్టుకొని, బాగా బలిసి కొట్టుకొని, ఈ వ్యక్తి ఎవరైతే చాకలి చంద్రకళ అనేటటువంటి మా బీసీ బిడ్డ ఉన్నదో ఆమె పైన దాడి చేయడమే కాకుండా ఆమె చేతిలో ఉన్నటువంటి 2 నెలల పసి కందును ఆ దుర్మార్గులు ఇవాళ బలి తీసుకున్నారు. సో అటువంటి ద్రోహులని శిక్షించకుండా, అటువంటి నీచులని పోలీసులు వాళ్ళపైన కేసులు పెట్టకుండా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి పోలీసులు వాళ్లకు కేసు పెట్టకపోవడం పక్కన పెడితే, కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి మా బీసీ బిడ్డలు ఎవరైతే ఉంటారో వీళ్ళపైనే ఏదో మాటలు మాట్లాడి వీళ్ళని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారట. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేయాలి. చట్టం ఎవరికి చుట్టం కాదనేది గుర్తుపెట్టుకోండి. చట్టం ప్రతి ఒక్కరికి కూడా సరి సమానం అనేది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. ఏమనుకుంటా ఉన్నారు మీరు? అంటే బీసీ బిడ్డల పైన దాడి జరిగితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే, వాళ్ళ అగ్రకులస్తులు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీరు చూస్తూ ఊరుకుంటారు కావచ్చు, కానీ మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఉరికిచ్చి కొడతాం నా కొడుకులని. ఏం బలిసి కొట్టుకుంటా ఉన్నారా? తమాషాలు అవుతా ఉన్నాయా? బీసీ బిడ్డల జోలికి వస్తే ఎవడిని కూడా విడిచిపెట్టేది లేదు. 100% చెప్తా ఉన్నా. ఒక చిన్న పిల్లని పట్టుకొని, పసి పిల్లగాని పట్టుకొని అక్కడికి పోతే 2 సంవత్సరాలు ఉన్నాడట, 2 నెలలు ఉన్నాడట. వాళ్ళని ఇసిరి కొడితే పోయి చనిపోయిండు ఆయన. ఆసుపత్రిలో పసికందు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంకా కూడా మనము ఎన్ని రోజులు వాళ్ళ సంఖ నాకుదాము, ఎన్ని రోజులు అగ్ర కులస్తుల దగ్గర పోయి వాళ్ళకు వడ్డీ చాకరీ చేద్దాము, వాళ్ళకి ఎన్ని రోజులు బానిసలుగా ఉందాము? సిగ్గు తెచ్చుకున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మనకు మనమే రాజ్యాధికారం కోసం పోరాడదాము. అగ్ర కులస్తుల దగ్గర మోచేతి నీళ్లు తాగుడు మానేయండి దయచేసి. అరే గింత దారుణం ఉంటుందా? ఒక బీసీ బిడ్డ అక్కడికి పోయి మల్లన్న జాతరలో మేము దర్శనం ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేసి ప్రశ్నించడమే పాపం అయిపోయిందా? బిడ్డ ఉరికిచ్చి కొడతాం. ఇంకొకసారి ఇటువంటి ఘటన ఇక్కడ గనక జరిగితే ఖచ్చితంగా అందరినీ కూడా, ఎవరెవరైతే ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నారో అందరినీ కూడా దేనికైనా సరే మేము రెడీ. బీసీలు అంటే మీకు అంత చిన్న చూపా? బీసీలు అంటే అంత మీకెందుకు అహంకారం? అంటే వాళ్ళ గుడిలోకి రావడం అంత మీకు ఇష్టం లేకపోతే పెట్టండి, అక్కడ ఒక బోర్డు పెట్టండి, బీసీలకు ఇక్కడ అనుమతి లేదు, రావద్దు. సో ఇది అగ్రకులస్తులకు చెందినటువంటి గుడి అని పెట్టండి. మీ అయ్య సొత్తా, మీ అబ్బల సొత్తా, లేకపోతే ఇంకేముందన్న సొత్తా? ఏం తమాషలు అవుతున్నాయి? 60 మీ అందరికీ. ఎవంది గుడి? గుడి దేవుడిది. దేవుడిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తారు. మీరేదో ఏమి నిజాములు అనుకుంటా ఉన్నారా? లేకపోతే అటువంటి వాళ్ళనే, నిజాములనే తరిమి కొట్టినాం. మీరెంత? ఎంటికతో సమానం. అర్థమవుతుందా? ఇంకొకసారి గనక ఎవడైనా ఈ రకంగా ప్రవర్తిస్తే నేను మరొకసారి పోలీసులకు చెప్తా ఉన్నా, మీరు చట్ట ప్రకారం ముందుకెళ్ళండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. అక్కడ వాళ్ళ పసికందు చనిపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు తీసుకోండి, కంప్లైంట్ పెడతా ఉన్నాము, కేసు చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మీకు కనీసం లెక్కలేదా? ఇంత నిర్లక్ష్యం వహిస్తారా? ఎవరి పక్షాన ఉంటా ఉన్నారు పోలీసులు? ఎవరు ఈరోజు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని, సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా?
ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసు? ఇదేనా మీ ప్రజాప్రభుత్వము? మీ ప్రజాప్రభుత్వంలో ఒక పసికందును మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ అగ్ర నాయకులు, మీ రెడ్డి నాయకులు బలిగొన్నారు ఇవాళ. ఏంది? ఎవరికి ప్రజాప్రభుత్వము? ఎవరికి ఫ్రెండ్లీ పోలీసు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. హిందువులకు చెప్తా ఉన్నా, బీసీలకు చెప్తా ఉన్నా, ఇంకా కూడా మనం మారకపోతే, మనం ఇంకా కూడా ఒక చోటుకు రాకపోతే, ఒక చెట్టు కిందికి మనం అందరం కూడా ఏకం కాకపోతే ఈ దుర్మార్గుల చేతిలోనే మనము నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అరే మన జనాభా ఎక్కువ ఉన్నది, మనం అందరం కూడా మేలుకోవాలి, మనం రాజకీయాలు చేయాలి, మనం ముందుకు పోవాలి. మనం అందరం కూడా అనేక జనాభా మనముండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ మనముండి, ఎవరికో వడ్డీ చాకి చేసుడేంది, ఎవరి కిందనో ఉండుడేంది, వాని కింద మనం బానిసలుగా బతుకుడేంది అని చెప్పి మొత్తుకుంటా ఉన్నాం. ఇంకా మనం మారకపోతే, ఇంకా వాని మోచేతి నీళ్లు తాగితే, ఇంకా వానికే జైలు కొట్టి వాని గురించే రొమ్ములు గుద్దుకుంటే ఎట్లా? బీసీలో మనం మెజారిటీ ఉన్నామయా? మనము మెజారిటీ పీపుల్ మనం మేలుకోవాలి. మనము ఇవాళ ఇటువంటి ఎవరైతే అగ్ర కులస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన పైన, బీసీల పైన, అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా మీకు? దేవాలయంలోకి ప్రతి ఒక్కరు కూడా వస్తారు, దర్శించుకుంటారు. మీ దగ్గర అంత డబ్బులు ఉంటే, అంత బలిసి కొట్టుకుంటుంటే పోయి పక్కకు ఒక గుడి కట్టుకొని మీ ఇంట్లో కట్టుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఒక గుడికి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారా? దాంతో మీకేంది నొప్పి అంటున్నా? మీకు వచ్చినటువంటి నొప్పి ఏంది? ఇంకొకసారి గనక ఎవడైనా ఇట్లా చేస్తే గనక చీరి సింత గడతాం నా కొడకల్లారా. బీసీలు అంటే అంత అంత చిన్న చూపా మీకు? అంత కండ్లు మండుతా ఉన్నాయా? బీసీలు గుడిలోకి రావద్దట, బీసీలు అసెంబ్లీ మెట్లెక్కొద్దట, బీసీలు రాజకీయాలు చేయొద్దట, బీసీలు ఉద్యోగాలు చేయొద్దట, బీసీలు సినిమా ఇండస్ట్రీలకు రావద్దట, బీసీలు వ్యాపారం చేయొద్దట. ఏం చేయాలి మనము? వాళ్ళు ఇచ్చినటువంటి బిర్యానీ తినాలి, అది తిన్నది అరిగిన దాకా వానికి జైలు కొట్టాలి, వాని స్టేటస్లు పెట్టాలి, వాని డీపీలు పెట్టాలి, వాని గురించి ఊళ్ళో బీసీలే కొట్టుకొని సావాలి. సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు శరం లేదు మనకు, నిజంగా సిగ్గు శరం లేదు మనకు. వాడు ఎవడో వస్తాడు, వాడు మన మీద భుజం మీద చేయేసుడుతోనే ఇక మనం మొత్తం ఇట్లా ఉబ్బిపోతాం. అరే మనం మొత్తం కూడా అనగబడుతున్నామాయా? మనం మొత్తం కూడా అణచివేస్తా ఉన్నారు, మనని అనగదొక్కుతా ఉన్నారు, భూస్థాపితం చేస్తా ఉన్నారు మన బీసీలని. మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మనకు రావట్లేదు. మన పిల్లలు ఉద్యోగాల్లో మొత్తం కూడా నాశనం అయిపోతున్నారు, ఉద్యోగాలు రాక, రిజర్వేషన్లు లేక. మెజారిటీ ఏమో మనది ఉన్నది, వాళ్ళేమో మనల్ని పాలిస్తా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి? అరటిపండు తోలు తీసి నోట్లో పెడుతున్నాం కదా. అరే ఇంకా మనం మేలుకోకపోతే, ఇంకా మనం ఒక చెట్టు కిందికి రాకపోతే, ఇంకా మనం కూడా వేగం కాకపోతే ఎట్లా? చూడండి, ఇవాళ ఒక చిన్న పసికందు, రెండు నెలలు, కులం తెలియదు, మతం తెలియదు, ఏమీ తెలియనటువంటి పసికందును ఈ అగ్ర కులస్తులు, ఆ ఎవరైతే చాకలి చంద్రకళ అనేటటువంటి మా బీసీ బిడ్డ ఉన్నదో తను వేడుకుంటున్నాడ, దండం పెట్టి, దయచేసి నా చిన్న పిల్ల ఉన్నది, చిన్న పిల్లగాడు ఉన్నాడు, దయచేసి నన్ను విడిచిపెట్టండి, ఈ పిల్లగాని ముఖం చూసి అయినా నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళిపోతానని చెప్తే కాలుతో తన్నిరట, బయటికి గెంటేసిరట. ఇక ఎంత కండకారము, ఎంత బలుపు! ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కదా. మనం ఇంకా మారకపోతే, ఇంకా మనం సోయికి రాకపోతే, ఇంకా మనం సిగ్గు తెచ్చుకోకపోతే ఎట్లా? ఇంకెప్పుడు తెచ్చుకుందాం సిగ్గు? ఇంకెప్పుడు మారుదాం మనము? వాని బిర్యానీ తిందామా? వానికే జైలు కొడదామా? మారాలే కదా మనము. ఎవరిది ఉన్నది? మెజారిటీ బీసీలది ఉన్నది. మనమేమో నేను హిందువు, లేదంటే నేను ముదిరాజు, నేను యాదవు, ఈ కొట్టుకొని సచ్చుడు మానుడి. దయచేసి ఇప్పటికైనా మానుండి. పసికందులను బలి తీసుకుంటా ఉన్నారా? మనం ఇంకా కూడా మారకపోతే ఎట్లా? చిన్న పిల్ల, 2 సంవత్సరాల పిల్లగాడో పిల్లనో, ఏమీ తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు, కానీ ఒక బీసీ అయి, వాళ్ళ తల్లిదండ్రులు బీసీలు కాబట్టి, చాకలి వాళ్ళు కాబట్టి, చిన్న చూపుతోని బీసీలు గుడిలోకి రావద్దు, బీసీలు మెట్లగానే ఉండాలి, మా కాళ్ళు మొక్కాలి, మేమింత ఓ 10 రూపాయలు ఇస్తే జేబులో పెట్టుకొని పోవాలి, మా గురించి భజన చేయాలి, మా గురించే బీసీలు బతకాలి, వాళ్ళ జీవితం అంతా మాకే బానిసలుగా ఉండాలని చెప్పేసి ఈ అగ్ర కులస్తులు అందరూ కూడా కలిసి గింత వివక్ష చూపెడతారా? బీసీలు అంటే గింత చిన్న చూపా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి మీరు స్పందించండి. బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, నిజంగానే మీది ప్రజాప్రభుత్వం అయితే, మీరు నిజంగానే ప్రజల చేత, బీసీల చేత ఎన్నుకున్నటువంటి నాయకుడు అయితే
స్పందించాలి కదా దీని మీద. మీరందరూ కూడా ఓట్లు గుద్దిరా కదనే. ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి మనము. రేవంత్ రెడ్డికి రావాలి రావాలి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కుదిరాం కదా మనం అందరం కూడా బీసీలము. ఇవాళ మన బీసీ బిడ్డ చిన్న పసికందు చచ్చిపోయిందాడా. రేవంత్ రెడ్డి గారు ఆడ ఏసీలో కూర్చున్నాడు, ఏం లేదు, స్పందన లేదు, స్పర్శ లేదు ఆయనకు. మనం ఓట్లు గుద్దాలి, రేవంత్ రెడ్డి గుద్దాలి, కాంగ్రెస్ పార్టీకి గుద్దాలి బీసీలం అందరం. కానీ మనం చస్తే వాళ్ళు స్పందించరు. మనం మీద రోడ్డు మీద పడుతుంటే బీసీలని గుడిలలోకి రాకుండా అడ్డుకుంటా ఉంటే, బీసీలని అనగదొక్కుతా ఉంటే ఆయన స్పందించడు. ఎందుకంటే వాళ్ళు అగ్ర కులస్తులు కదా, వాళ్ళ కులస్తులే మొత్తం. వాళ్ళంతా కూడా ఏకంగా ఉంటారు. తిట్టుకున్న కొట్టుకున్న చివరికి వాళ్ళంతా కూడా ఏకంగానే ఉంటారు. మనం అట్లా కాదు. మనం ఒకరికోడు పొడుచుకుంటాము, తన్నుకుంటాము, వాని కోసం వీడ్చావు. అసలు ఏంది అర్థం కా క్వశ్చన్ నాకైతే. అరే గింత దారుణమా, గింతకు మించినటువంటి ఘటన ఇంకొకటి చోటు చేసుకోకముందే మనం మారాలి. మిత్రులారా, బీసీ ప్రజలారా, బీసీ సోదరులారా, దయచేసి మనం ఇప్పటికైనా సోయి తెచ్చుకోకపోతే, ఇప్పటికైనా మనం యూనిటీగా కదలకపోతే, ముందుకు రాకపోతే, చేతులు బిగించకపోతే ఇదే రకమైనటువంటి వార్తలు ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. 2 నెలల పిల్లనో పిల్లగాడు ఎంత దారుణము. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, బయటకు వెళ్ళిపోతాము. సో మీరు చెప్పినట్టుగా మేము వెళ్ళిపోతాం, మీరే దర్శనం చేసుకోండి అని చెప్పి ఆ చాకలి చంద్రకళ అనేటటువంటి మా బీసీ బిడ్డ వాళ్ళని అక్కడ ప్రాధేయపడతా ఉంటే, అడుగుతా ఉంటే, చేతులు మొక్కి పిల్లగాన్ని చూసి వదిలేయండి అన్న అని చెప్పేసి అడిగితే కాలుతో అంటారా? కాలుతో దాన్ని వాళ్ళందరినీ పైన పోలీసులకు చెప్తా ఉన్నాము, పోలీసులకు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, మీరు గనక చట్ట ప్రకారం ముందుకెళ్ళకపోతే మీరు నిజంగా పోలీసులకు అందరం కూడా, పోలీసులు అంటే అందరికీ సరిసమానంగా ఉండాలి, చట్టరీత్యా ముందుకు పోవాలి. కానీ వాళ్ళ చట్టాన్ని చుట్టంగా మలుచుకొని, చట్టం కాంగ్రెస్ పార్టీలకు చుట్టం ఏమన్నా అయిందా? పోలీసులు మరి అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు మండలంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కండువలు కప్పుకోండి. మరి అంటే అక్కడ బీసీ చిన్నపిల్ల చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్ళపైన తిరగబడతారా? ఏందండి పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతుందండి? శివధర్ రెడ్డి గారు మీరు స్పందించండి. డీజీపీ గారు ఏం చేస్తున్నారండి మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు అయితే ఇక్కడ పేదవాళ్ళు చచ్చిపోయినా సరే మీకు లెక్కలేదా? పోలీసులకు వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వస్తే వీళ్ళు చిన్న కులపోళ్ళు, చిన్నవాళ్ళు అని చెప్పేసి వీళ్ళపైన మీరు తిరగబడతారా? ఎవరి వైపు ఉండాలి పోలీసులు? చట్టం వైపు ఉండాలి పోలీసులు. చట్టాన్ని చుట్టంగా మార్చవద్దు దయచేసి. డీజీపీ గారికి నేను చెప్తా ఉన్నా, స్పందించండి మీరు. అక్కడ చిన్న పిల్ల చచ్చిపోయింది. మీ పోలీస్ వ్యవస్థ దిక్కుమాలినటువంటి పరిస్థితి, మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. ఫ్రెండ్లీ పోలీసు కాదు, అగ్రవర్ణస్తులకు అక్కడ మీ పోలీసు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ అగ్రవాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ చిన్న పసిపాపని బలిగొంటే ఈ పోలీసులు అందరూ కూడా వాళ్ళపైన కేసు ఫిర్యాదు చేసి వాడిని జైల్లో వేయకుండా, వాడిపైన కేసు పెట్టకుండా, పైగా మళ్ళీ ఇక్కడ బీసీ బిడ్డ పైన జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిపైన కేసు పెట్టడానికి వెళ్తే కేసు ఫిర్యాదు చేస్తలేరట, ఎఫ్ఐఆర్ పెడతలేరట. ఏమనుకుంటా ఉన్నారు? ఏంది మీరు? అంటే బీసీలు అంటే మీకు కూడా లెక్కలేదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెడితే పోలీసులు అందరూ కూడా చట్టపరంగా పోవాలి కదా. చట్టం అందరికీ సరిసమానం అని చెప్పారు కదా. ఎక్కడ పోయింది సరిసమానము? చిన్న పిల్ల చచ్చిపోయిందా? చిన్న పిల్ల పోతే మీకు కనీసం జాలి లేదా, దయ లేదా, జ్ఞానం లేదా, సోయి లేదా, ఏమి లేదా మీకు? ఇక బీసీలకు చెప్తున్నా, మనం ఇంకా సోయి సిగ్గు తెచ్చుకోకపోతే ఇక మనల్ని మించినటువంటి నీచులు ఇంకోరు ఉండరు. నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, కానీ నేను ఓపెన్ గా చెప్తున్నా, మనం మారాలి. అగ్రవర్ణ నాయకులకు మనము భజన చేసుడు మానాలి, వాళ్ళ బిర్యానీ తినుడు మానాలి, వాళ్ళ ఎంబడి మనం తిరిగి వాళ్ళకు జెండాలు పట్టుకొని జైగొట్టుడు మానాలి. ఇప్పటికైనా మారదాం. ఇప్పటికైనా దయచేసి బీసీ సోదరులందరూ కూడా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటి? నాగర్ కర్నూలులో పసికందు 2 సంవత్సరాలు, 2 నెలలు, ఏమీ తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు, కానీ ఆ పిల్లని కాళ్ళతో దాన్ని చంపిరా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్న తర్వాత మనం ఇంకా మాట్లాడకపోతే, మన గొంతు వినిపించకపోతే ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో మీరే ఆలోచన చేసుకొని మీకే వదిలేస్తున్నా. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి వస్తే అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.